బాగి చిటికెలు వేస్తూ మనోహర్‌కి వార్నింగ్ ఇస్తుంటే, "కుక్క కాటుకి చెప్పు దెబ్బ మిస్సమ్మ" అని రాథోడ్ అంటాడు. "అప్పుడే అంతా అయిపోయిందనుకోకు బాగి" అని మనోహరి అంటుంది. 100 మంది కౌరవులు కురుక్షేత్రంలో ఎలా ఓడిపోయారో చూసావు కదా మనోహరి! నీకు త్వరలోనే భగవద్గీత పాడే సమయం దగ్గరికి వచ్చింది అని బాగి రాథోడ్ వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తారు. ఏంటి మనోహరి ఇలా జరిగింది? గతం గుర్తుకు వచ్చే వరకు అమర్ ఇవ్వనని చెప్తున్నాడే అని చెంబా అంటే, అదే నాకు అర్థం కావటం లేదు అని మనోహరి అంటుంది. అప్పుడే రణ్వీర్ కారులో అక్కడికి రావటంతో మనోహరి, చెంబా ఇద్దరూ బయట ఉన్న రణ్వీర్ కార్ దగ్గరికి వస్తారు. "ఏమైనా తెలిసిందా మనోహరి" అని రణ్వీర్ అడుగుతూ ఉంటే, "అది నాకు అర్థం కాలేదని" మనోహరి చెప్తూ ఉంటుంది. "అసలు ఆయన ఎందుకు ఇచ్చేసినట్లు, మళ్ళీ ఎందుకు తీసుకువచ్చినట్లు మిస్సమ్మ" అని బాగి రాథోడ్ ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఆయన్నే అడిగితే విషయం తెలుస్తుంది రాథోడ్, పద వెళ్దాం అని బాగి అంటుంది. సార్ అని బాగి రాథోడ్ పిలవగానే ఆ రండని అమర్ అంటాడు. మీరు అంజుని వెనక్కి తిరిగి తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఏం జరిగింది సార్? మీరే కదా పంపించేశారు. మళ్ళీ మీరే ఎందుకు తిరిగి తీసుకువచ్చారు అని బాగి అడుగుతూ ఉంటుంది. మీకు గతమేమైనా గుర్తుకు వచ్చిందా సార్? అందుకే ఇలా చేశారా? అని బాగి రాథోడ్ అడుగుతూ ఉంటే, గతమైతే గుర్తుకు వచ్చి ఉండదు రణ్వీర్. ఏదో జరిగింది అని మనోహరి రణ్వీర్‌తో చెప్తూ ఉంటుంది. ఆ ఏదోనే ఏంటో చెప్పు అని రణ్వీర్ ఫ్రస్ట్రేట్ అయిపోయి అడుగుతూ ఉంటాడు. ఇక్కడేమో అమర్, మీకు చెప్పడం కాదు చూపిస్తాను అని అమర్ అంటాడు. అమర్ ఒక హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్‌ని బాకీ రాథోడ్‌కి చూపిస్తూ ఉంటారు. ఇది చూసిన తర్వాతే నేను అంజుని వెనక్కి తీసుకువచ్చాను అని అమర్ చెప్తుంటే, ఇది చూడాలని ఎందుకు అనిపించింది సార్ అని బాగీ రాథోడ్ అడుగుతూ ఉంటారు. "నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా మనోహరి, కనిపెట్టకపోతే ఎలా" అని రణ్వీర్ అరుస్తూ అడుగుతూ ఉంటాడు. 5 ఇయర్స్ బ్యాక్ రణ్వీర్, అంజులకి నేనే బ్లడ్ టెస్ట్ చేయించాను. అందుకు సంబంధించిన రిపోర్ట్‌లే ఇప్పుడు మీరు చూస్తున్నవి అని అమర్ చెప్తుంటే, అవును సార్, ఆ రోజే రణ్వీర్ అంజు కూతురని మనకు నిజం తెలిసింది అని రాథోడ్ చెప్తాడు. 5 ఇయర్స్ క్రితమే అంజు రణ్వీర్ కూతురని నాకు తెలిసినా కూడా నేను అప్పుడే ఎందుకు ఇవ్వలేదు? అందుకే నేను ఆలోచించి ఇప్పుడు అంజుని వెనక్కి తీసుకువచ్చాను అని అమర్ చెప్తాడు. అవును సార్, మీరు అంజుని రణ్వీర్‌కి ఇవ్వకపోవటానికి బలమైన కారణమే ఉంది. అది మీకు గుర్తుకొస్తే రణ్వీర్‌ని దగ్గరికి కూడా రానివ్వరు అని బాగి అంటే, అంతేకాదు సార్, రణ్వీర్‌కి సహాయం చేసిన వాళ్ళని కూడా మీరు దూరం పెడతారు. మెల్లమెల్లగా మీకు అన్నీ గుర్తుకు వస్తాయి అని రాథోడ్ చెప్తాడు. అందుకే నాకు గతం గుర్తుకు వచ్చే వరకు నేను అంజుని ఇవ్వకూడదని వెనక్కి తీసుకువచ్చాను అని అమర్ చెప్తాడు. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ అని బాగి అంటుంది. అంజు వెళ్ళిపోవటం నాకు కూడా చాలా బాధనిపించింది అని అమర్ చెప్తుంటే, అవును సార్, ఇప్పుడు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సరే సార్ అంటూ బాగి రాథోడ్ ఇద్దరు బయటికి వెళ్తారు. నాకు అంజుని అప్పచెప్తావా లేదా? నాకు ఆస్తి కావాలి అని రణ్వీర్ అరుస్తూ ఉంటే, ఏదో ఒకటి చేసి నీకు అప్పచెప్తానని చెప్తున్నా కదా! ఇప్పటికైతే నాకు ఎలాంటి నిజం తెలీదు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని మనోహరి చెప్పటంతో రణ్వీర్, లాయర్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చెప్పి అంజుని అప్పచెప్తావు మనోహరి? గతం గుర్తుకు వచ్చే వరకు అమర్ ఇవ్వనని చెప్తున్నాడు కదా అని. ఒకవేళ గతం గుర్తుకు వస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు అని చెంబ అంటుంది. నేనంటూ ప్రాణాలతో లేకపోతే ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు చెంబా అని మనోహరి అంటుంది. ఆ మనోహరి త్వరలోనే ఉరికంబం ఎక్కే రోజులు దగ్గరలో ఉన్నాయి మిస్సమ్మ అని రాథోడ్ చెప్తుంటే, అవును రాథోడ్, దేవుడు మంచి వాళ్ళకి తాత్కాలికంగా హాని చేసినా చివరికి గెలిచేది మాత్రం న్యాయమే రాథోడ్. ఆ మనోహరి ఖచ్చితంగా ఉరికంబం ఎక్కుతుంది అని బాగి చెప్తుంది. అంజు అక్క, ఆనంద్ అన్నయ్య, ఆకాష్ అన్నయ్య కనిపించట్లేదు. నువ్వు చూసావా? అంటూ బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, లేదని అంజు చెప్తుంది. అయ్యో! వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెంబ అనుకోకుండా మనోహరికి డాష్ ఇచ్చేస్తుంది. కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా? అని మనోహరి తిడుతూ ఉంటే, పిల్లలు కనిపించట్లేదు. అది ఆనంద్, ఆకాష్ అని చెంబ అంటుంది. వాళ్ళు పిల్లలేంటి? తాటి చెట్టులా పెరిగి ఉంటే వస్తారులే, ఎక్కడికి వెళ్తారని మనోహరి తిడుతూ వెళ్తుంది. నీకేమవుతుంది? ఆ బాగి నా తాట తీస్తుంది అని చెంబ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆనంద్, ఆకాష్ ఇద్దరు రోడ్లో నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఆనంద్ చేతిలో ఒక నల్లటి బ్యాక్ ప్యాక్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా దానిని పట్టుకొని ఉంటాడు. రే ఆనంద్, నాకు చాలా భయంగా ఉందిరా, మనం దొరికిపోతామేమో. మన గదిలో మనం మాత్రమే కాకుండా బుజ్జమ్మ, అంజు కూడా ఉంటారు కదా, ఆంటీకి కూడా నిజం తెలిసిపోతుందేమోనని ఆకాష్ టెన్షన్ పడుతూ ఉంటే, రే అంజు, బుజ్జమ్మకు మాత్రమే కాదు, మిస్సమ్మ, మనోహరి ఆంటీకి ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను అని గేటు తీసుకొని లోపలికి వస్తారు. "రేయ్ యాదమ్మ బయటే ఉందిరా, ఇప్పుడెలా" అని ఆనంద్ అంటే, "ఉంటే ఉండని, నువ్వు మాత్రం ఆ బ్యాగ్‌ని జాగ్రత్తగా పట్టుకో" అని ఆకాష్ చెప్తాడు. ఆనంద్ దానిని భుజానికి తగిలించుకొని యాదమ్మ దగ్గరికి వస్తాడు.
ఈ రాత్రి పూట ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఆనంద్ బాబు అని యాదమ్మ అంటే, మేము మా ఫ్రెండ్ ఇంటి నుండి వస్తున్నాంలే అని ఆనంద్ అంటాడు. ఈ టైంలో ఎందుకు వెళ్ళారు? ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది అని చెంబ ప్రశ్నిస్తూ ఉంటుంది. బ్యాగ్‌లో ఏముంటే నీకెందుకు? అయినా మేము ఫ్రెండ్ ఇంటి నుండి వస్తున్నామని చెప్తున్నాం కదా! ఫ్రెండ్ దగ్గర బుక్కులు తీసుకొని వస్తున్నాంలే అని ఆనంద్ అంటాడు. మరి బుక్కులైతే అంత జాగ్రత్తగా ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు అని చెంబ అంటుంది. ఏంటి లేనిపోని ప్రశ్నలన్నీ వేస్తున్నావు. నువ్వు ఎక్కువగా మాట్లాడావంటే మిస్సమ్మకి చెప్పించి తిట్టిస్తాను జాగ్రత్త. ఏం చేస్తే నీకెందుకు అంటూ ఆనంద్ అరుస్తూ లోపలికి వెళ్తాడు. మనోహరి చెప్పినట్లు వీళ్ళు పిల్లలు కాదు బెత్తవాళ్ళు అయిపోయారు. బ్యాగులో ఏదో దాచిపెట్టి జాగ్రత్తగా లోపలికి తీసుకువెళ్తున్నారు. సిగరెట్టు, మందు లాంటివి దాచిపెట్టి తీసుకువెళ్తున్నారేమో. ఒకవేళ అది కనుక జరిగితే ఇంకేమైనా ఉందా? వీళ్ళని ఒక కంట కనిపెట్టాలి అని చెంబ అనుకుంటూ ఉంటుంది. ఆమె ఫైల్స్ అన్నీ కబోర్డ్‌లో పెట్టుకుంటూ ఉంటే బాగి హడావిడిగా "ఏవండీ, ఏవండీ భోజనానికి రండి" అని పిలుస్తూ ఉంటుంది. "ఏంటండి అలా చూస్తున్నారు?" అని అడగటంతో "ఇందాక మీరు నన్ను ఏమని పిలిచారు?" అని అమర్ అంటే అప్పుడు బాగీకి గుర్తుకు వచ్చి అంటే అది అలవాట్లో పొరపాటుగా ఏమండి అని పిలిచానని బాగీ చెప్తుంది. "అంటే ఇదివరకు మీరు నన్ను ఏమండి అని పిలిచేవారా?" అని అమర్ అంటాడు. "లేదు లేదండి. అలవాట్లో పొరపాటుగా ఎందుకంటే పిల్లలు వేడి చేస్తున్నారు కదా!" అని బాగి అంటుంది. అదిగో మళ్ళీ ఏమండి అనే పిలుస్తున్నారు అని అమర్ అంటే, అంటే పొరపాటున పోయి అలవాటని చెప్పానని బాగి కవర్ చేస్తూ ఉంటుంది. లేదు భార్య మాత్రమే భర్తని ఏమండి అని పిలుస్తుంది. మీరు నా భార్యనా? కేర్ టేకర్ కాదా? చెప్పండి అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. వెంటనే బాగి చాలా ఎమోషనల్‌గా అవును. నేను మీ భార్యని. మీరు నా భర్త. మీరు కట్టిన తాళి నేను లోపల దాచుకున్నాను అని చెప్తూ ఉంటే అమర్ షాకింగ్‌గా వింటూ ఉంటాడు. లేకపోతే ఏంటండి? నేనేదో పొరపాటున ఏమండి అని పిలిస్తే మీరు నన్ను ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఇలా ప్రశ్నలు వేస్తున్నారు. మీరు ఆర్మీ ఆఫీసర్ గాదు. పోలీస్ ఆఫీసర్ అయ్యుండాలి అని బాగి చెప్తుంటే, ఒక్క నిమిషం ఆగండి. అసలు నేను ఒక్క మాట మాట్లాడితే మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారేంటని అమర్ అంటాడు. నేనంతేనండి. ఎందుకంటే నేను కేర్ టేకర్‌ని కదా! అని బాగి అంటే, ఎక్కువ మాట్లాడే వాళ్ళని కేర్ టేకర్ అనరు. వసపిట్ట, వాగుడుకాయ అంటారు అని అమర్ అంటాడు. ఏదో పిల్లలతో మాట్లాడి అలవాటయిపోయింది లెండి సార్. అని బాగి అంటే, "పిల్లలు ఎక్కువగా మాట్లాడుతున్నారా?" అని అమర్ అంటాడు. "నలుగురు పిల్లలు సార్. ఒక్కొక్క మాట మాట్లాడినా నలుగురితో 4 మాటలు మాట్లాడాలి కదా!" అని బాగి అంటే, "మీకు పెళ్లయిందా?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "అదే పిల్లలని చెప్తున్నారు కదా!" అని అమర్ అంటాడు. "నేను చెప్తున్నది ఈ ఇంట్లో పిల్లల గురించి" అని బాగి అంటుంది. "సరే నేను మిమ్మల్ని ఇంతకుముందు ఏమని పిలిచేవాడిని?" అని అమర్ అంటే, "అందరూ ఉన్నప్పుడు మిస్సమ్మ అని, ఎవరూ లేనప్పుడు బాగి అని పిలిచేవారు" అని బాగి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. అంటే మన మధ్య అంత చనువు ఉందా? అని అమర్ అంటే, అంటే అది కాదు సార్. అందరూ ఉన్నప్పుడు మిస్సమ్మ అని, ఎవరూ లేనప్పుడు బాగి అని నా పేరుతో పిలిచేవారని చెప్తున్నా. అంతే అంతే అని బాగి చెప్తుంది. సరేలే ఈ పేర్ల గొడవ నాకెందుకు? మీరు వెళ్ళండి ఇవి సర్దేసి వస్తాను అని అమర్ వంగి ఫైల్ తీసుకుంటూ ఉంటే బాగి కూడా ఫైల్ కోసం వంగటంతో ఇద్దరు తలలు ఢీకొట్టుకుంటారు. అబ్బా అని ఇద్దరు అనుకుంటూ కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఇద్దరు ఒకేసారి సారీ సారీ అని చెప్పుకుంటూ ఉంటారు. కాదు కాదు నేనే సారీ అని ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. సరేలేండి వెళ్ళండి అని అమర్ అంటాడు. ఇంకేం కావాలని అమర్ అంటాడు. అంటే తలలు ఢీకొట్టుకుంటే కొమ్ములొస్తాయి. మళ్ళీ ఢీకొట్టాలి అని బాగి అంటే, నేను ఇలాంటివి నమ్మేవాడినా అని అమర్ అంటాడు. నేను నమ్మేదాన్ని అని బాగి చెప్తుంది. సరే కొట్టుకోండి అని అమర్ అనడంతో బాగి చాలా ప్రేమగా అమర్ తలని ఢీకొడుతుంటే, సార్ సార్ రండి సార్ భోజనానికంటూ రాథోడ్ అక్కడికొచ్చి సారీ సార్ డిస్టర్బ్ చేసినందుకని వెళ్తూ ఉంటే, ఆగు రాథోడ్ ఇక్కడేమీ జరగలేదు. తను కేర్ టేకర్ మాత్రమే అని అమర్ చెప్తాడు. ఏం జరిగినా పర్వాలేదు సార్ అని రాథోడ్ చెప్తుంటే తను నా వైఫ్ కాదని చెప్తున్నా కదా మీరు వెళ్ళండని అమర్ అంటాడు. సార్ అది అని ఢీ కొట్టలేదు కదా అని బాగి చెప్తున్నా వెళ్ళమంటున్నాను కదా అని అమర్ అంటాడు. ఇక రాథోడ్ బాగితో ఏంటి మిస్సమ్మ డిస్టర్బ్ చేశానా అని అడుగుతూ ఉంటే వెంటనే రాథోడ్ మెడలో ఉన్న మఫ్లర్‌తో మెడ బిగించేసి డిస్టర్బ్ చేశానా అని అడుగుతున్నావు ఏంటి సచ్చినోడా అని బాగి అరుస్తూ ఉంటే, ఏంటి మిస్సమ్మ ఉన్నట్లుండి నీ లాంగ్వేజ్ అలా మారిపోయిందని రాథోడ్ అంటాడు. సారీ రాథోడ్ మెల్లగా ఆయనకి గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. త్వరలోనే మొత్తం గుర్తుకు వస్తుంది అని బాగి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఆ బ్యాగ్‌లో ఏముంది అని అంజు బుజ్జమ్మ అడుగుతున్నా కూడా మీకెందుకంటూ ఆనంద్ ఆకాష్ చూపించకుండా భోజనానికి వెళ్తారు. ఇదంతా విన్న మనోహరి ఆ బ్యాగ్‌లో ఏముందో చూడు చెంబ కొంపతీసి చెడు అలవాట్లకి బానిసయ్యారేమో! నేను వెళ్ళి అమర్ దగ్గర వాళ్ళని ఇరికించేస్తాను అని మనోహరి చెంబాతో చెప్తుంది.